Good morning once again, students. Maths 2D class, circle, వృత్తము, exercise 1A, class number 16. Class number 16. ఓకేనా? Roman number 2. Roman number 2 లో చెప్పుకుంటున్నాము కదమ్మా మనం. Roman number 2 లో 6th problem. Roman number 2 లో 6th problem. 6th problem. Find the equation of the circle. Find the equation of the circle which is find the equation of the circle whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5 passing through -2, 3 and 4, 5. Listen once again all of you. First of all listen question. Find the equation of the circle whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. అర్థమవుతుంది కదమ్మా ప్రాబ్లము. మనము ఒక వృత్త సమీకరణాన్ని కట్టాలి. దాని యొక్క సెంటర్ x-axis ఎక్కడ ఉందంట? x-axis మీద ఉందంట. అలాగే దేని గుండా పాస్ అవుతుందంట అది? -2, 3 and 4, 5. తెలుగు మీడియం క్వశ్చన్ రాసుకున్నామా? రైట్ తెలుగు మీడియం క్వశ్చన్. వృత్త కేంద్రము x అక్షం పై ఉంటూ -2, 3, 4, 5 బిందువుల గుండా పోయే వృత్త కేంద్రము x అక్షం పైన ఉంటూ -2, 3 and 4, 5 బిందువుల గుండా పోయే -2, 3, 4, 5 బిందువుల గుండా పోయే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. మనం ఫస్ట్ క్లాస్లో స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. 4 ఫార్ములాస్ చెప్పుకున్నాం. అప్పుడు ఆ 4 ఫార్ములాస్ అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ చెప్పుకుని దాని యొక్క సెంటరు, రేడియస్, అలాగే సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉన్నప్పుడు, అలాగే సెంటర్ అనేది y యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది x యాక్సిస్, ఇదేంటి y యాక్సిస్. ఇప్పుడు సర్కిల్ అనేది ఎక్కడ ఉందంట? సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది? x యాక్సిస్ మీద. ఎక్కడ ఉంది? x యాక్సిస్ మీద. ఇదే కదా సెంటర్ ఎక్కడ ఉంది? x యాక్సిస్. అంటే సెంటర్ ఇప్పుడు సర్కిల్ అనేది దేని మీద ఉంది? x అక్షం మీద ఉంది. x అక్షం మీద ఉన్నప్పుడు y నిరూపకం ఏమవుతుంది? సెంటర్ -f అనుకుంటే సెంటర్ ఇది x అక్షం పైన ఉంది కాబట్టి y నిరూపకం ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే g కోఆర్డినేట్ ఉంది, y కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. అంటే ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ ఈక్వేషన్ ఆఫ్ ద circle is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అదే కదా, 0. ఇప్పుడు కేంద్రం అనేది ఈ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ యొక్క కేంద్రం అనేది ఎక్కడ ఉందంట? x అక్షం పై ఉంది. x అక్షం పై ఉంటే y నిరూపకం ఏమైనట్టు? 0 అయినట్టు. అంటే ఇప్పుడు y ఉన్న చోట ఏం పెట్టుకుంటాం మనం? 0 పెట్టుకుంటాం. అదే రాసుకుంటాం. The center lies on the x-axis.
సెంటర్ ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అప్పుడు y నిరూపకం ఏమవుతుంది అంటే x² + y² + 2gx + 2f y నిరూపకం ఏమవుతుంది 0 అవుతుంది y నిరూపకం ఏమవుతుంది 0 అవుతుంది అంటే x² + y² + 2gx + c = 0 c = 0 దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది సమీకరణము 1 అనుకోండి ఓకేనా ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ passes through ఈ కేంద్రం అనేది x అక్షం మీద ఉన్నప్పుడు ఈ వృత్త సమీకరణం అనేది దేని గుండా పాస్ అవుతుంది -2, అంటే ఈక్వేషన్ 1 ఈజ్ passes through దేని గుండా పాస్ అవుతుంది -2, 3 ఓకేనా -2, 3 ఇప్పుడు చూడండి -2, 3 కదా ఇప్పుడు x, y ప్లేస్ లో -2, 3 ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంటే -2² + 3² + g ఇక్కడ కూడా y ఉంది కదా ఇక్కడ ఎందుకు 0 పెట్టుకోలేదు అనొచ్చు అవునా ఇక్కడ ఎందుకు 0 పెట్టుకోలేదు అనొచ్చు కానీ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ gf ఏం 0 అయింది gf 0 అయింది అవునా అంటే ఇక్కడ ఈ f వాల్యూ మొత్తం టోటల్ ఇక్కడ 0 పెట్టేసుకోండి ఈ వాల్యూ మొత్తం సెంటర్ ఈ వాల్యూ ఏమైపోయింది మనకి 0 అయిపోయింది కాబట్టి మనం x² + y² + 2gx + c = 0 తీసుకున్నాం ఓకేనా అంతేగాని y ప్లేస్ లో కాదు ఇక్కడ 0 పెట్టుకోకూడదు ఓకేనా 2g × -2 + c = 0 and next 4 + 9 - 4g + c = 0 -4g + c + 13 = 0 this is equation number 2 ఇచ్చుకోండి తర్వాత ఈక్వేషన్ 1 is passes through ఇంకా దేని గుండా వెళ్తుంది ఈక్వేషన్ 1 అనేది ఇంకా దేని గుండా వెళ్తుంది 4, 5 దేని గుండా వెళ్తుంది 4, 5 అనే బిందువు గుండా కూడా వెళ్తుంది కాబట్టి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేసుకోండి 4² ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను 4, 5 4² 5² + 2g4 + c = 0 16 + 25 + 8g + c = 0 8g + c + 16 25 41 = 0 this is equation number 3 ఈక్వేషన్ 2 వచ్చింది మనకి ఈక్వేషన్ 3 వచ్చింది ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ వస్తుంది అలాగే c వాల్యూ వస్తుంది దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేసుకోండి ఓకేనా తెలుగు మీడియంలో రాసుకున్నామా తెలుగు మీడియంలో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనే దగ్గర రాసుకోండి ఇచ్చిన వృత్త సమీకరణము వృత్త సమీకరణం పెట్టుకోండి వృత్త సమీకరణం x² + y² + 2gx + 2fy + c = 0 తర్వాత వృత్త కేంద్రము x అక్షం పైన ఉంటే x అక్షం పైన ఉన్నది కాబట్టి y ఏమైపోయింది 0 అయిపోయింది y యొక్క నిరూపకం మొత్తం ఏమైపోయింది 0 అయిపోయింది x² + y² + 2gx + 0 + c x² + y² + 2gx + c = 0 తర్వాత సమీకరణం 1 గుండా దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చుకున్నాం కదా ఈ సమీకరణం 1 గుండా -2, 3 బిందువుకు వెళ్తుంది కావున సమీకరణం 1 గుండా -2, 3 బిందువు వెళ్తుంది కావున తర్వాత ఇక్కడ కూడా సమీకరణం 1 గుండా 4, 5 బిందువు వెళ్తుంది కావున సమీకరణం 1 గుండా 4, 5 బిందువు వెళ్తుంది కావున
ఈక్వేషన్ నెంబర్ 2 ని 3 ని సాల్వ్ చేశారు. సాల్వింగ్ లేకపోతే ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే సమీకరణం 2 మరియు 3 నుండి సమీకరణం 2 మరియు 3 నుండి రెండేంటి సెకండ్ ఈక్వేషన్ ఏంటి -4g + c + 13 = 0. సమీకరణం 3 ఏంటి 8g + c + 41 = 0 + 41 = 0 తీసేద్దాం. cc ఏమైపోతాయి క్యాన్సిల్ 8g 4g -11g 41 లో నుంచి 13 తీసేద్దాం. 41 లో నుంచి 13 తీసేద్దాం. 8 28 -28 = 0 -28 = 0. ఓకేనమ్మా. 8 4 12 కదా సారీ 8 4 12 కదమ్మా 12g -28 = 0 -12g = 28 g -28/12 చూడండి. దీంట్లో ఫోర్త్ టేబుల్ చూడండి. దీంట్లోనేమో 3 టైమ్స్ దీంట్లోనేమో 7 టైమ్స్. అంటే g ఎంత వచ్చింది ఇప్పుడు g -7/3 వచ్చింది. g ఎంత వచ్చింది -7/3 వచ్చింది. ఇప్పుడు if g -7/3 దేంట్లో పెట్టుకుందాం ఈక్వేషన్ 2 లో పెట్టుకుందాం. ఇన్ ఈక్వేషన్ 2 g 7/3 ని -7/3 ని దీంట్లో పెట్టుకున్నట్లయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఏ వాల్యూ వస్తుంది c వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా -4g అంటే -4g + c + 13 = 0 అవునా. అంటే -4 × -7/3 + c + 13 = 0 -7 ప్లస్ 7 4 28 28/3 + c + 13 = 0 c + 28/3 + 13 = 0. ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. 3 ఎల్సిఎం అవుతుంది 28 + 3 13 9 = 0 28 + 13 c + 28 39 ఎంత వస్తుంది 17 1 5 6 67/3 = 0. c ఎంత వచ్చిందమ్మా -67/3 వచ్చింది. c ఎంత వచ్చింది -67/3 వచ్చింది. ఇప్పుడు మనకి f వాల్యూ ఉంది. if g -7/3 and c -16/3 in ఈక్వేషన్ 1 లో పెట్టుకోండి. g వాల్యూ c వాల్యూ కలిపి ఈక్వేషన్ 1 లో పెట్టుకోండి. ఈక్వేషన్ 1 ఏంటి x² + y² + 2gx + c = 0 అంతే కదా. అంటే x² + y² + 2 × g అంటే -7/3 × x + c అంటే -67/3 = 0 3 = 0. 3 ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. అంటే ఎల్సిఎం కట్టేద్దాం 3 ని. అంటే 3x² + 3y² -14x -67/3 = 0. 3 ని ఎల్సిఎం కట్టేద్దాం. ఎల్సిఎం కట్టేస్తే 3 ని ఎల్సిఎం కట్టండి. 3 ని ఎల్సిఎం కడితే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 2 4s are 14 -14 ప్లస్ -67 = 0. ఈ 3 ని ఇటువైపు తీసుకెళ్తే ఎంత అవుతుంది 0 అయిపోతుంది. అంటే ఈ రెండింటిలో నుంచి కూడా 3 కామన్ తీసేద్దాం. 3 × x² + y² -14x -67 = 0. అది ఆన్సర్. ఓకేనా లాస్ట్ లో రాసుకోండి. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద
సర్కిల్. ప్లేస్ లేదు కాబట్టి నేను రాయలేదు, మీరు లాస్ట్లో రాసుకోండి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ is 3 into x square plus y square minus 14x minus 67 equal to 0. Listen all of you once again. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 అన్న దగ్గర సమీకరణం 2 మరియు 3 నుంచి రాసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో సేమ్ అలాగే రాసేసుకోండి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్న వర్డ్సే కదా అవి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అలాగే రాసేసుకోండి. ఓకేనమ్మా, ఏం లేదు. ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనం y యొక్క సెంటర్లో ఎఫ్ టర్మ్ లేకుండా చేసుకున్నాం. అవునా, ఎఫ్ టర్మ్ ఏమైపోయింది, సెంటర్లో 0 అయిపోయింది. దాన్ని ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఈక్వల్ టు 0 వచ్చింది. అవునా, ఇప్పుడు దీని గుండా ఈ 2 పాయింట్స్ అనేవి పాస్ అవుతున్నాయి. దీని గుండా ఈ 2 పాయింట్స్ అనేవి పాస్ అవుతున్నాయి అంటే ఏంటి, ఈ 2 పాయింట్స్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చింది. ఆ 2 ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. జీ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో పెట్టుకున్నాం. అప్పుడు ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. జీని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టుకున్నాం. కావాల్సిన వృత్త సమీకరణం అనేది వచ్చేసింది. తెలుగు మీడియం లాస్ట్లో ఏం రాసుకుంటారు, కావలసిన వృత్త సమీకరణం. ఓకేనమ్మా, ఈజీ కదా. కావలసిన వృత్త సమీకరణం. అండ్ నెక్స్ట్ వన్, 7th వన్ అనేది మనకి ఎస్ఐ క్వశ్చన్ కూడా ఉంటాయమ్మా. చాలా అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీ 7 మార్క్స్కి మనకి కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. ఇవి అంటే దాన్ని బేస్ చేసుకుని మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి దాని మీదే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్. ఓకేనా, 7 మార్క్స్ ఇంపార్టెంట్, 7 మార్క్స్కి చూసుకోండి. If ABCD is a square, then show that the points A, B, C and D are concyclic. చాలా ఇంపార్టెంట్ కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్. చక్రీయాలు తెలుగు మీడియంలో రాసుకోండి. ఏబిసిడి ఒక చతురస్రం అయితే తెలుగు మీడియం ఏబిసిడి ఒక చతురస్రం అయితే దాని శీర్షాలు ఏబిసిడిలు ఏ కమా బి కమా సి కమా డీలు, దాని శీర్షాలు ఏ కమా బి కమా సి కమా డీలు చక్రీయాలు అని చూపండి. ఈ చక్రీయాలు కాన్సైక్లిక్ అనే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా అసలు ఎగ్జామ్ ఉండదేమో, అంత ఇంపార్టెంట్ అండి. ఓకేనా, చూడండి, ఒక స్క్వేర్ ఇచ్చాడు మనకి. ఆ స్క్వేర్ ఏమనుకున్నాం మనం, ఏబిసిడి. ఒక స్క్వేర్ ఇచ్చాడమ్మా. ఈ స్క్వేర్ ఏమని చూపించమన్నాడు, కాన్సైక్లిక్ అంటే వీటి శీర్షాల గుండా వృత్తం అనేది వెళ్తుందని చూపించమన్నాడు.
వీటి శీర్షాల గుండా వృత్తం అనేది వెళ్తుందని చూపించమంటున్నాడు. వృత్తం అనేది వెళ్తుందని చూపించమంటున్నాడు. దీని ఏమో ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. దీన్ని ఎక్స్ యాక్సిస్ చేసుకుంటే ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. దీన్ని ఎక్స్ యాక్సిస్ చేసుకుంటే వై యాక్సిస్. అంటే సెంటర్ ఇదేమో ఏ బి సి డి. ఇది సెంటర్ కదా, మూల బిందువు కదా. మూల బిందువు అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 0,0 మూల బిందువు అంటే ఎంత ఉంటుంది? 0,0 ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత నేను ఏ అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇది మూల బిందువు కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి y కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 ఉంటుంది. తర్వాత ఇక్కడ y x రెండు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ y కోఆర్డినేట్ కాబట్టి ఇది x ఏమైపోతుంది? 0 అయిపోతుంది. x ఏమైపోతుంది? 0 అయిపోతుంది. చూడండి ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. చూడండి, ఇది ఒక స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్ యొక్క ఎడ్జ్ పాయింట్స్ ఏమైంది? ABCD. చూడండి, షో దట్ ద పాయింట్స్ ABCD ఆర్ ద కాన్సెక్యూటివ్. దీని గుండా వృత్తం అనేది వెళ్తుందని చూపించమన్నాడు. చక్రీయాలని చూపించమన్నాడు. అవునా? చక్రీయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇది మూల బిందువు కాబట్టి ఇది ఆరిజినల్ పాయింట్ కాబట్టి దీన్ని ఏమనుకున్నాను? 0,0. ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి y కోఆర్డినేట్ ఏమైంది? 0 అయింది. ఇక్కడ y x రెండు ఉన్నాయి కాబట్టి a అయింది. ఇక్కడ ఓన్లీ y ఒకటి మాత్రమే ఉంది కాబట్టి x ఏమైపోయింది? 0 అయిపోయింది. అవునా? ఇప్పుడు వృత్త సమీకరణం తీసుకుంటాం. Let equation of the circle is x square plus y square plus 2gx plus 2fy plus c equal. వృత్త సమీకరణం తీసేసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఈ వృత్త సమీకరణం అనేది తీసేసుకున్నాను. ఈ వృత్తం అనేది ఈ 4 బిందువుల గుండా వెళ్తుంది. వృత్తం అనేది ఏం చేస్తుంది? 4 బిందువుల గుండా వెళ్తుంది కాబట్టి అదే తీసుకుంటాం. అంటే దీనికి ఈక్వేషన్ 1 ఇచ్చుకుంటే ఈక్వేషన్ 1 is passes through first point. అవునా? ఈక్వేషన్ 1 is passes through first point. ఏంటి? a 0,0. ఏ ఈక్వేషన్ 1 అనేది దీని గుండా పాస్ అవుతుంది, దీని గుండా పాస్ అవుతుంది, దీని గుండా పాస్ అవుతుంది, దీని గుండా పాస్ అవుతుంది. ఓకేనా? మొత్తం ఈ 4 పాయింట్స్ గుండా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ గుండా వెళ్తుందని తీసుకున్నాను. ఇప్పుడు దీని గుండా వెళ్తుందంటే అర్థం ఏంటి? ఈక్వేషన్ 1 అనేది దీని గుండా వెళ్తుందంటే అర్థం ఏంటి? x, y ప్లస్ ఎంత పెట్టుకోవాలి? 0,0. అంటే 0² ప్లస్ 0² ప్లస్ 2g0 ప్లస్ 2f0 ప్లస్ c ఈక్వల్ టు 0. మొత్తం టోటల్ గా c ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. c ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 అనేది మళ్ళీ దేని గుండా వెళ్ళింది? b గుండా కూడా వెళ్ళింది. ఈక్వేషన్ 1 అనేది దేని గుండా వెళ్ళింది? b గుండా వెళ్ళింది. అవునా? అదే తీసుకోండి. ఈక్వేషన్ 1 is passes through b a, 0. b a, 0. a, 0 గుండా వెళ్తే a square plus 0² plus 2g into a plus 2f into 0 plus c equal to 0 plus c equal to 0. అప్పుడు సింప్లిఫై చేస్తే a square plus 2g a plus c equal to 0. c equal to 0. మనకు c అంటే ఏంటో తెలుసు కదా? ఎంత వచ్చింది మనకి c అంటే? ఇక్కడ c అంటే ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది కాబట్టి ఇక్కడ c ప్లస్ లో c 0 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే a square plus 2ga plus c plus లో 0. అప్పుడు a square plus 2ga equal to 0. 2ga equal to 0. ఈ రెండింటిలో c కామన్ తీసేద్దాం.
ఏ కామన్ తీస్తే a plus 2g equal to 0. a plus 2g equal to 0. అంటే ఏంటి a equal to 0, a plus 2g equal to 0. a equal to 0, a plus 2g equal to 0. a equal to ఎంత వస్తుంది 2g equal to ఎంత వస్తుంది 2g equal to a అటువైపు తీసుకెళ్ళిపోతుంది మైనస్ g equal to minus a by 2. g equal to ఎంత వచ్చింది మైనస్ a by 2 వచ్చింది. c equal to ఎంత వచ్చింది 0 వచ్చింది. g equal to ఎంత వచ్చింది మైనస్ a by 2 వచ్చింది. ఓకేనా తెలుగు మీడియం రాసుకోండమ్మా. తెలుగు మీడియం రాసుకోండి. వృత్త సమీకరణము అర్థమైంది కదా. స్క్వేర్ తీసుకున్నాము, 4 బిందువులు తీసుకున్నాము. ఇది ఆరిజిన్ కాబట్టి 0 0 x యాక్సిస్ మీద ఉంది కాబట్టి y a అనే పాయింట్ తీసుకున్నాను నేను. a అనే ఒక బిందువుని తీసుకున్నాను, స్మాల్ లెటర్ a అనే ఒక నిరూపకాన్ని తీసుకున్నాను. ఆ నిరూపకము ఇక్కడ y కోఆర్డినేట్ ఏమవుతుంది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి a, 0. ఇక్కడ రెండింటి మీద ఉంది కాబట్టి a, ఇక్కడ y మీద ఉంది కాబట్టి x ఏమైపోయింది 0 అయిపోయింది. ఇప్పుడు వృత్తం అనేది ఈ 4 బిందువుల గుండా వెళ్తుంది కాబట్టి 4 ఈక్వేషన్ కట్టుకుంటాను నేను. ఓకేనా ఫస్ట్ ఈక్వేషన్ 1 ప్రాసెస్ అంటే వృత్తము సమీకరణం 1 a 0, 0 బిందువు గుండా వెళ్తే సమీకరణం 1 a 0, 0 బిందువు గుండా వెళ్తే సమీకరణం 1 a 0, 0 బిందువు గుండా వెళ్తే ఓకేనా అదంతా ఎక్కించుకున్నాం కదా. తర్వాత సమీకరణం 1 b a, 0 గుండా వెళ్తే సమీకరణం 1 b a, 0 గుండా వెళ్తే ఒకసారి చూసుకోండి అమ్మా. బోర్డు సరిగ్గా కనిపించలేదు కదా. ఓకే నెక్స్ట్ వన్. ఇప్పుడు సి వాల్యూ వచ్చేస్తుంది మనకి, g వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 is passes through d 0, a. ఇక్కడ చూడండి a ని సబ్స్టిట్యూట్ చేశాను, b ని సబ్స్టిట్యూట్ చేశాను, ఇప్పుడు d ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా d ని సబ్స్టిట్యూట్ చేస్తాను. d ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2g0 ప్లస్ 2fa ప్లస్ c ఈక్వల్ టు 0 ప్లస్ c ఈక్వల్ టు 0 a స్క్వేర్ ప్లస్ 2fa ప్లస్ c ఈక్వల్ టు 0. మళ్ళీ c అంటే ఎంత 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే a స్క్వేర్ ప్లస్ మనకు c ఇందాక 0 వచ్చింది కదా, దాని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. a స్క్వేర్ ప్లస్ 2fa ప్లస్ c ఈక్వల్ 0 ఈక్వల్ టు 0. అంటే a స్క్వేర్ ప్లస్ 2fa ఈక్వల్ టు 0. a కామన్ తీసేద్దాం. a ప్లస్ 2f ఈక్వల్ టు 0. ఓకేనా అంటే దీని అర్థం ఏంటి a ఈక్వల్ టు 0, a ప్లస్ 2f ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు 0, a ఈక్వల్ టు -2, 2f ఈక్వల్ టు -c, f ఈక్వల్ టు -a/2. therefore g ఈక్వల్ టు -a/2, f ఈక్వల్ టు -a/2, c ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈ మూడింటిని కూడా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, అలాగే c వాల్యూ వచ్చింది. ఈ మూడు వాల్యూస్ ని కూడా మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేశారు. ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 1 ఇక్కడ if అని రాస్తాము. if g equal to -a/2, f equal to -a/2, c equal to 0 equal to in equation 1. ఈక్వేషన్ 1 ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. c equal to 0 దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకేనా అంటే x square plus y square plus 2 into g అంటే 2 into g అంటే ఎంత 2
ఇంటూ జీ అంటే ఎంత మైనస్ ఏ బై టూ కదా, అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మైనస్ ఏ బై టూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే మైనస్ ఏ బై టూ వై ప్లస్ టీ అంటే 0 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 ఏమైపోయినాయి క్యాన్సిల్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై 0 కదా 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి కాన్సైక్లిక్ అని చూపించమన్నాడు కదా. కాన్సైక్లిక్ అంటే ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే నౌ సి ఈక్వల్ టు ఏ కామా ఏ జాగ్రత్తగా వినండి నౌ సి ఈక్వల్ టు ఏ కామా ఏ సి ఈక్వల్ టు ఏ కామా ఏ మనకి సి అనే బిందువు ఉంది కదా, సి అనే పాయింట్ ఉంది కదా, ఆ సి అనే పాయింట్ మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఓకేనా, మనం ఎక్కడ కూడా ప్రతిక్షేపించలేదు. ఆ సి అనే బిందువు ఏ కామా ఏ అనే బిందువుని తీసుకుని ఏ కామా ఏ ఇన్ దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇచ్చుకున్నాం. ఇన్ ఈక్వేషన్ 2 సి ఈక్వల్ టు ఏ కామా ఏ ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు సి ఈక్వల్ టు ఏ కామా ఏ అనే బిందువుని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే 0 రావాలి. ఆన్సర్ ఎంత రావాలి 0 రావాలి. అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చినట్లయితే మనకి ఇచ్చిన బిందువులు అనేవి చక్రీయాలు అని అర్థం. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, దీన్ని తీసుకుని 3 బిందువులను కూడా సబ్స్టిట్యూట్ చేసేసాం. 3 బిందువులను సబ్స్టిట్యూట్ చేసేసి ఒక ఈక్వేషన్ కట్టాం. ఆ ఈక్వేషన్ కట్టిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ లో ఫోర్త్ పాయింట్ అంటే ఇక్కడ సి ఈక్వల్ టు ఏ అనే బిందువు ఉంది కదా, ఈ పాయింట్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే మనకి ఇచ్చిన బిందువులు అనేవి చక్రీయాలు అని అర్థం. ఓకేనా, ఇప్పుడు తీసుకుందాం ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు x square plus y square minus ax minus ay LHS ఈక్వల్ టు తీసుకున్నాను. పై ఈక్వేషన్ లో LHS తీసుకున్నాను. అర్థమైందా? ఏ బిందువు సబ్స్టిట్యూట్ చేశాను, బి బిందువు సబ్స్టిట్యూట్ చేశాను, డి బిందువు సబ్స్టిట్యూట్ చేశాను. సి ఏం చేస్తాను, వచ్చిన ఆ మూడింటి ద్వారా వచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఆ మూడింటి ద్వారా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ కట్టి ఆ ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. ఆ మూడింటి ద్వారా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ వచ్చిన ఈక్వేషన్ లో ఈ 4వ బిందువుని ప్రతిక్షేపిస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే అప్పుడు మనకి ఇచ్చిన బిందువులు చక్రీయాలు అని అర్థం. ఓకేనమ్మా, చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మొత్తం క్యాన్సిల్ ఎంత వచ్చింది 0 వచ్చింది. LHS ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. therefore given points are concyclic. ఇచ్చిన బిందువులు చక్రీయాలు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వృత్త సమీకరణాన్ని తీసుకున్నాను. వృత్త సమీకరణాన్ని తీసుకుని దాంట్లో ఏ బిందువు ప్రతిక్షేపించాను, బి బిందువు ప్రతిక్షేపించాను, డి బిందువు కూడా ప్రతిక్షేపించాను. ఆ 3 బిందువుల్ని ప్రతిక్షేపించడం ద్వారా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ కట్టి ఫస్ట్ తీసుకున్న వృత్త సమీకరణంలో ప్రతిక్షేపిస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ లో ఇంకో బిందువు ఉంది కదా, సి బిందువు ఉంది కదా, ఈ ఈక్వేషన్ లో సి బిందువుని ప్రతిక్షేపిస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే కనుక ఆ ఇచ్చిన బిందువులు ఏమైనట్టు కాన్సైక్లిక్. therefore ఇచ్చిన బిందువులు చక్రీయాలు. ఓకేనా? ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ.